హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి మనం విలేజ్ స్టైల్లో పచ్చిమిర్చితో పెసరపప్పు అయితే చేసి చూపిస్తున్నాను. ఇదైతే వేడి వేడి అన్నంలో చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సో ఇప్పుడు వచ్చేసి ప్రాసెస్ అయితే చూద్దామండి. దానికి వచ్చేసి పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర అండ్ అలాగే పెసరపప్పు అయితే కావాలి. ఇప్పుడు వచ్చేసి ఒక బాండీ పెట్టేసుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు అయితే వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అవ్వగానే కట్ చేసి పెట్టేసుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. మీ స్పైసెస్కి తగ్గట్టు వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఇవి ఆయిల్లో అయితే బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇవి త్వరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు వచ్చేసి ఒక రెమ్మ కరివేపాకు అయితే వేసుకొని ఇలా అంతా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసేయాలన్నమాట. ఆయిల్లో బాగా ఫ్రై అవ్వడానికి. చూడండి, ఇలా ఫ్రై అవ్వగానే అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వేసుకొని మళ్ళీ అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టేసుకున్న కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత మళ్ళీ అంతా కలిసేలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు పెసరపప్పు అయితే వేసుకోవాలండి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఇది కొంచెం పెసరపప్పు అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకొని కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. పప్పులో ఉన్న పచ్చి వాసన అంతా పోయే వరకు బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత అయితే దానికి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి. మరీ మెత్తగా అయిపోకూడదండి. పప్పు కొంచెం పండుగగానే ఉండాలి. అలా అయితేనే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని అంతా కలిసేలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. చూడండి, పప్పు అయితే ఉడికిపోయిందనమాట. ఫైనల్గా వచ్చేసి కొత్తిమీర వేసుకోవాలి. అంతే, ఇప్పుడు దింపేసుకోండి. చాలా బాగుంటుంది. పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.